హలో వ్యూవర్స్. ఒక స్టైలిష్ స్టార్ యూత్లో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే దాని రిజల్ట్ అలా వైకుంఠపురంలో మూవీలా ఉంటుంది. సంక్రాంతి లాంటి సీజన్ ఎందుకంత ఇంపార్టెంటో ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. సినీ సంగీతానికి పూర్వ వైభవం తెచ్చిన సినిమా ఇది. స్టైలిష్ స్టార్ని ఐకాన్ స్టార్ చేసిన అలా వైకుంఠపురంలో మూవీ ఆసక్తికర విషయాలు, దాని బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి తెలుసుకుందామా? అల్లు అర్జున్ అంటేనే నవ్యతకు మారుపేరు. ప్రతి మూవీలో ఏదో ఒక కొత్తదనాన్ని, స్టైలింగ్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకునే వ్యక్తి. జులై, రేసుగుర్రం లాంటి మూవీస్తో తిరుగులేని టాప్ స్టార్ గా ఎదిగిన బన్నీ సరైనోడితో మాస్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రిలీజ్ అయిన డీజే పర్వాలేదనిపించినా అనుకున్న స్థాయి విజయం సాధించలేదు. ఎన్నో అంచనాలతో ఎంతో కష్టపడి చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా పరాజయం పాలై అటు బన్నీ ఫ్యాన్స్ ని చాలా నిరాశలో పడేసింది. అల్లు అర్జున్ టార్గెట్ ఒక హిట్ పడితే తర్వాతి మూవీ దాన్ని మించి హిట్ కొట్టాలి, తన స్టార్డమ్ ని ఇంకా విస్తరించుకోవాలి. కానీ గత 2 సినిమాల వల్ల తనకి ఒరిగిందేమీ లేదు. అందుకే 6 నెలల గ్యాప్ తీసుకున్నారు. ఎలాంటి కథలు కావాలో ఆలోచించారు. ఈ టైంలో ఎంతో మంది డైరెక్టర్స్ బన్నీకి కథలు చెప్పారు. అందులో కొన్ని పాన్ ఇండియా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ బన్నీ మనసులో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అనుంది. దీనికి త్రివిక్రమ్ కరెక్ట్ అనుకుని ఆయనకు కాల్ చేశారు. అప్పుడు అరవింద సమేత వీరరాఘవ ఫైనల్ స్టేజ్లో ఉంది. దాని తర్వాత త్రివిక్రమ్ ఇంకా ఏ మూవీ అనుకోలేదు. ఎందుకంటే అజ్ఞాతవాసి రిజల్ట్ తర్వాత తనని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అందుకే అరవింద సమేత రిలీజ్ అయ్యాకే నెక్స్ట్ మూవీ ఆలోచించాలి అనుకున్నారు. కానీ ఇక్కడ బన్నీ కాల్ చేయడంతో నెక్స్ట్ బన్నీతోనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. పైగా వీరిది హిట్ కాంబినేషన్. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ మూవీ అంటేనే పెద్ద హీరోలు కాస్త భయపడిపోయారు. అలాంటి టైంలో బన్నీ దొరకడంతో త్రివిక్రమ్ గారిలో ఉత్సాహం రెట్టింపైంది. అరవింద సమేత హిట్ అవ్వడం ఇంకా ఆ ఉత్సాహాన్ని పెంచింది. బన్నీతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ చేయాలనుకుని ఒక కాన్సెప్ట్ చెప్పారు. బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్రివిక్రమ్ కథ రెడీ చేసే పనిలో పడ్డారు. 2018 అక్టోబర్లో బన్నీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్తో అనే న్యూస్ బయటకొచ్చింది. 2018 డిసెంబర్ 31న ఆ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గీతా ఆర్ట్స్ ప్లస్ హారిక హాసిని సంస్థలు కలిసి ఈ AA19 మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక కాస్టింగ్ మొదలైంది. కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికయ్యారు అనే వార్తలొచ్చాయి. తర్వాత పూజా హెగ్డే అని అఫీషియల్ న్యూస్ వచ్చింది. అల్లు అర్జున్ మదర్ పాత్రకి ముందుగా నగ్మాన్ అనుకున్నారు. తర్వాత టబుని తీసుకున్నారు. పాండురంగుడు తర్వాత ఆవిడికిదే తెలుగు సినిమా. జయరాం, సముద్రఖని, సునీల్, హీరో సుశాంత్, నివేత పేతురాజులతో కాస్టింగ్ రెడీ. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్. అలా 2019 ఏప్రిల్ 13న గీతా ఆర్ట్స్ ఆఫీస్లో ఓపెనింగ్ జరుపుకుంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ల 3వ సినిమా. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, యూరప్, ఫ్రాన్స్లలో షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. సామజవరగమన అనే పాట చిత్రీకరణ కోసం దాదాపు 5 కోట్లు ఖర్చయింది. ఆగస్టు 15న అలా వైకుంఠపురంలో అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా వైరల్ అయింది. అల్లు అర్జున్ పోస్టర్స్, మధ్యలో రిలీజ్ అయిన సాంగ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ముఖ్యంగా సాంగ్స్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. సామజవరగమన, రాములో రాముల ఈ 2 పాటలు సోషల్ మీడియాలో దిమ్మ తిరిగే రికార్డ్స్ సృష్టించి ఎక్కడ చూసినా ఇవే పాటలు మార్మోగిపోయాయి. తరువాత రిలీజ్ అయిన బుట్టబొమ్మ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అయింది. ఇలా అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న అలా వైకుంఠపురంలో మూవీని 2020 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే టైంకు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా రిలీజ్ అవుతుండటంతో దానిపై చాలా పెద్ద రచ్చే జరిగింది. అయితే ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు. దాంతో మహేష్ బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్కి 2020 సంక్రాంతి ఆజ్యం పోసింది. చాలా రోజుల నుండి బన్నీ మూవీ లేకపోవడంతో తన ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురు చూశారు. భారీ హంగామా చేశారు. అలా వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్లు కాగా శాటిలైట్ రైట్స్ 23 కోట్లకు అమ్ముడుపోయాయి. అలా ఎన్నో అంచనాల మధ్య అలా వైకుంఠపురంలో 2020 జనవరి 12కి రిలీజ్ అయింది. పక్కనే సరిలేరు నీకెవరు లాంటి మూవీ పోటీ. అయినా ఆ పోటీని తట్టుకుని టాలీవుడ్ లోనే నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది మూవీ. సింపుల్ స్టోరీ అయినా ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే ఎమోషన్స్, బన్నీ పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, త్రివిక్రమ్ రైటింగ్, సంక్రాంతి సీజన్ కలగలిపి
ఈ మూవీని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. త్రివిక్రమ్ తన రైటింగ్ తో మ్యాజిక్ చేసి మళ్ళీ తన మునుపటి ఫామ్ ని తిరిగి తెచ్చుకున్నారు. తమన్ అయితే ఈ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన సాంగ్స్, బీజిఎం ఈ మూవీకి వెన్నెముక. ఇక బన్నీ చాలా స్టైలిష్ గా కనబడుతూ అంతే స్టైలిష్ యాక్టింగ్ తో సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచారు. యాక్టింగ్ అనే కాదు, ఫైట్స్, డాన్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా స్టైలిష్ గా ఉంటాయి. మురళీ శర్మ, జయరామ్, సముద్రఖని, టబు తమ పాత్రలతో మెరుస్తారు. సుశాంత్, నివేతా పేతురాజ్ ఆకట్టుకుంటారు. ఈ సినిమా నుండి మహేష్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ మొదలైంది. మా సినిమా రికార్డ్స్, మా సినిమా పెద్ద హిట్ అంటూ పెద్ద గందరగోళమే సృష్టించారు. బాక్సాఫీస్ మొగుడు, సంక్రాంతి విన్నర్ అంటూ ప్రొడ్యూసర్స్ కూడా హల్చల్ చేశారు. అలా వైకుంఠపురంలో మలయాళంలోనూ సూపర్ హిట్ అవగా తమిళ్, కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ అయింది. అలానే ఈ మూవీని టీవీలో ఫస్ట్ టైం ప్రదర్శిస్తే 29.4 టీఆర్పీ వచ్చి శాటిలైట్ ఛానల్స్ లోనే రికార్డు సృష్టించింది. ఇక అలా వైకుంఠపురంలో మూవీ బాక్సాఫీస్ విషయానికొస్తే మొదటి రోజు 29 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ దిమ్మ తిరిగే రికార్డు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. వీకెండ్ కి 55 కోట్ల షేర్, మొదటి వారం ఏకంగా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. టోటల్ గా 160 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి హిట్ గా నడిచింది అలా వైకుంఠపురంలో. 74 కోట్ల లాభాన్ని నిర్మాతలకు మిగిల్చింది. చాలా చోట్ల బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి ఈ మూవీ దెబ్బకు. కొన్ని రికార్డ్స్ గమనిస్తే విజయనగరం టౌన్ లో 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది మైండ్ బ్లోయింగ్ రికార్డు కాగా వైజాగ్ సిటీలో 2 సింగిల్ స్క్రీన్స్ లో ₹1 కోటి గ్రాస్ వసూలు చేసి ఏపీ రికార్డు సృష్టించింది. మెలోడీ, శరత్ ఆ థియేటర్స్. వైజాగ్ సిటీలోనే గోపాలపట్నంలో ₹1 కోటి వసూలు చేసిన మూవీ ఇదే. శ్రీకాకుళంలో 2 కోట్లు వసూలు చేసిన రెండో సినిమా ఇది. ఫస్ట్ బాహుబలి 2. ఇంకో సెన్సేషనల్ రికార్డ్ ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో 11 కేంద్రాల్లో 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ మూవీ. ఇలా ఒక్కో సెంటర్ గురించి చెప్పుకుంటూ పోతే దాదాపు 150 సెంటర్స్ చెప్పాలి. లాంగ్ రన్ పరంగానూ ఈ మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. ఎప్పుడో దశాబ్దానికొకటి ఇలాంటి సంచలన చిత్రాలు వస్తుంటాయి. బన్నీని స్టార్ గా ఇంకో అందలం ఎక్కించిన అలా వైకుంఠపురంలో మూవీ ఆయన కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ స్పెషల్.